కాలాన్ని, ధనాన్ని, బలాన్ని సద్వినియోగం చేస్తూ జ్ఞాననేత్రాన్ని కలుగజేసి జరామరణం లేని మోక్షమును ప్రసాదించమని ప్రతిదినం పరితాపంతో పరమేశ్వరుని నిష్కామంగా ప్రార్థిస్తూ నీ హృదయంలో సాక్షిభూతుడై ఉన్న పరమేశ్వరుని ధ్యానించటం, ఆ పరమేశ్వరుని యందు చిత్తం లగ్నం చేయడం మొదలైన సద్భావం ఎంతవరకు సాధించబడిందో చూసుకుంటూ ఉండు. ఇలా చేయటానికి శక్తిని, ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలగజేయమని గీతామృత మహోదధిని, సంసార వైరిని, జగద్గురువును ప్రార్థించడం అనే అభ్యాసాన్ని అలవర్చుకో. అభ్యాసేనతు కౌంతేయ అన్నాడు భగవంతుడు. అభ్యాస యోగయుక్తేనా అభ్యాసయోగేన తతో అని మాటి మాటికి నీవు అభ్యాసం చేయాలి. నీ అభ్యాసమే నేను రక్షిస్తుంది. నీ అభ్యాసమే నీలో నీవే అయి సాక్షి అయిన పరబ్రహ్మ, పరమాత్మ, పరమేశ్వర సాక్షాత్కారాన్ని కలుగజేస్తుందని గీతామాత ఉపదేశం. మరి మనం చేసే అభ్యాసమే మరి మనకు పరమేశ్వర సాక్షాత్కారాన్ని, బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందింపజేస్తుంది. మరి ఎవరు మనకి ముక్తిని ప్రసాదిస్తారు? మన ఆత్మను మనమే సంస్కరించుకోవాలి. మనమే అభ్యాసం చేత దీన్ని ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. కనుక సంపూర్ణమైన విశ్వాసంతో ఇలా చేయటానికి ఈనాడే, ఈ నిమిషమే కంకణం కట్టుకో. తిథివార నక్షత్రాలు, రావుకాలాలు, వర్జ్యాలు చూసుకుంటూ కాలహరణం చేయవాకు. ఈ విధంగా బ్రహ్మాహం అనే నిరంతర భావన చేస్తే ఈ భావన నీలో నిశ్చలంగా నివసించి వాసనై నీకు సంసారాన్ని కలిగించే అజ్ఞానం అనే జాడ్యం, దానివల్ల కలిగే విక్షేపాలు, తప్పుడు అభిప్రాయాలు అన్నీ అంతమైపోయి సంసారం నశించి పరమానంద రూపమోక్షం లభ్యమవుతుంది. కనుక అలా చెయ్యి, నీకు శుభం కలుగుతుంది. ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మను పరంపద మార్గాన్ని బోధించమని ప్రార్థిస్తున్నాడు. పరమపద మార్గాన్ని భగవంతుడు చెప్తున్నాడు. శ్రీమద్ వేదాంత పారుండును, ప్రకృతి ద్వయ దోష రహితుండును, సచ్చిదానంద రహితుండును, నాదబిందు గళాతీతుండును, నిరాకార నిర్గుణుండును, నిర్వికార నిరంజనుండును, నిర్దోద్ధుండును, ఉపాధిద్వయ దోష రహితుండును, అచల పరిపూర్ణుడును, నశరీరుడునైన శ్రీకృష్ణ భగవానుని ఉద్ధవుండు భాగవతోత్తముడు గాంచి ఆ మహాత్ములకు నమస్కరించి అంజలిబద్ధుండై, దేవదేవోత్తమ పరమగురుండు అయిన నిన్ను ప్రార్థించదను. నా మనోదుఖమును పోగొట్టి నాకు పరంపర మార్గమును బోధించి జనన మరణ ప్రవాహమనందుండి తప్పించు భారం మీది. నేను మిగులు అజ్ఞానిని, పెక్కు విధముల వినుతించిదను. ఆ భగవానుడు చిరునగవతో ఆ ఉద్ధవుని చేసి, మిత్రుడా, నీవు మిగుల బోద్ధవటం చేసి త్రిలోకములకు అసాధ్యమైన ప్రశ్న చేసేటివి. నీ ప్రశ్న మిగుల అమోఘం. పరమభక్తులను, మహాయోగ పురుషులను, యతులను, జ్ఞానులను, మహర్షులను, మునులను, దిగంబరులను, ఇంద్రాది దేవతలను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చెప్పుటకు సాధ్యము. నీవెంతటి పుణ్యుడవో, నీ భాగ్యమే భాగ్యము. ఎంతటి వారును మోక్షాది పదవులను కోరిరే కానీ నీవలే పరంపదమును కోరినవారు లేరు. ఆహా, నిన్ను చూడ నాకు మిగుల వింతగా ఉన్నది. నీవు మిగుల పుణ్యుడవని అతనిని ఆలింగనము చేసుకొని కూర్చున్న నియమించి, ఉద్ధవా, సద్గురు స్వామి అయిన సాందీప మహర్షిని నా మనమును ధ్యానించి ఆ మహాత్ముని పాదపద్మములను సుహృదయకములమున నిలుపుకొని గురు రహస్యమైన పరంపదమును నీకు నేను ఎరింగించట నిర్మల చిత్తుండవై వినుమని ఇట్టన్నాడు. ఉద్ధవ, వేదాంతమే పరంపదం, ప్రపంచరహితమే పరమపదం, జీవేశ్వర రహితమే పరమపదం, నేనే నీవు రహితమే పరమపదం.
కార్యాకారణములు లేనిదే పరమపదం. కల్పనారహితమైనదే పరమపదం. శబ్దరహితమే పరంపదం. క్షేత్రజ్ఞ రహితమే పరంపదం. మందమోక్షములు లేనిదే పరంపదం. నాశరహితమైనదే పరంపదం. సుఖదుఖములు లేనిదే పరంపదం. లోకాలోకములు లేనిదే పరంపదం. కళాకాలములు లేనిదే పరమపదం. నాలుబిందు గణాతీతమే పరంపదం. ద్వంద్వములు కానిదే పరంపదం. ఉపాధిద్వయ దోషరహితమే పరమపదం. సచ్చిదానంద రహితమే పరమపదం. ఇట్టిదట్టిదని నిర్దేశింపరానిదే పరమపదం. ఉత్పత్తి స్థితి లయములు లేనిదే పరమపదం. నామరూపములు లేనిదే పరమపదం. స్థూల సూక్ష్మ కారణ శరీరాత్మలు లేనిదే పరమపదం. స్త్రీ పురుష సంకల్పములు కానిదే పరమపదం. సర్వకాలముల యందును చెలింపక నిండి నిబిడీకృతముగా ఉండనదే పరంపదం. సర్వ పరిపూర్ణమే పరంపదం. పట్ట నలవి కానిదే పరంపదం. అంట నలవి కాని అచలమే పరంపదం. అహంవృత్తి రహితమే పరమపదం. ముక్తికి చిక్కని మనంబున దగులునిదే సాధ్యాసాధ్యములు కానిదే పరంపదం. సర్వశూన్యము కానిదే పరంపదం. ఆచార్య కటాక్షమే పరంపదం. జ్ఞానాజ్ఞానములు కానిదే పరంపదం. మొదలు తొదలు లేనిదే పరంపదం. పరమపదమే మహాప్రభు. పరమపదమే దేవుడు. చావుపుట్టుకలు లేనివాడే దేవుడు. విచారరహితుండే దేవుడు. శరీరాత్మలు లేనివాడే దేవుడు. దేవుని దర్శనమే జనన మరణ ప్రవాహ రహితం. దేవుని చూసిన గాని భ్రాంతి వదలదని చెప్పాను. ఆ వద్ద ఉండు స్వామి, భ్రాంతి ఎటులు కలిగను. అట్టి మాయను పుట్టించిన వారు ఎవరని అడిగినా ఆ భగవంతుడు ఇట్లు చెప్పదడిగాను. వద్దవా, మాయను పుట్టించిన వారు లేరు. మాయ పుట్టనే లేదు, ఏమీనూ లేదు. ఏమీ లేని అచల బ్రహ్మమే రీతి మాయను పుట్టించను. శరీరాత్మ లేని పరిపూర్ణం ఎటుల మాయను కల్పించను. నిర్వికార నిరంజనమైన పరంపదం వలన వికారమైన భ్రాంతి ఎటులు జన్మించను. రజ్జుసర్ప న్యాయముల ఎండమావుల భగతి శశ విషయానముల వలె దారు పురుషుని రీతి ఎరుగు పురుషుండు భ్రాంతి వలన దోచును. అతడి వంజాసునుడు విచారణ చేత గాని మాయ లేకపోదు. చక్కగా విచారించినలా గొడ్డురాలికి బిడ్డ లేకపోవనే కానీ గొడ్డురాలని చెప్పబడిన పరిపూర్ణం లేకపోదు. ఎండమావుల యందు నీళ్లు లేకపోవనే కానీ ఎండమావులని చెప్పబడిన బయలు లేకపోలేదు. కుందేటి కొమ్ములు లేకపోవనే కానీ కుందేలని చెప్పబడిన అచలము లేకపోలేదు. దారువునందు పురుషుడు లేకపోవనే కానీ దారు అని చెప్పబడిన కేవల ఆత్మ లేకపోదు. కాబట్టి విచారణ చేత కానీ భ్రాంతి నిరసము కాదు. భ్రాంతి ఎవరి వలననూ పుట్టింది కాదు, పుట్టించబడలేదు, తనంతట తానే వచ్చింది. కాబట్టి ఎరుకనుడి మాయకు మూలము లేదు, అది ఉన్నది. కనుక సర్వము భ్రమ, భ్రమయ భ్రాంతి, భ్రాంతియ మాయ, మాయ ఎరుక, ఎరుకయ పరబ్రహ్మ అనుట ఎరుకయ నారాయణమూర్తి, ఎరుకయ సదాశివుడు, ఎరుకయ ఆత్మ ఆపోజ్యోతి, ఎరుకయ అంతరాత్మ, ఎరుకయ ఆత్మారాముడు, ఎరుకయ సోహం, ఎరుకయ జీవేశ్వరులు, ఎరుకయ శరీరాత్మలు, ఎరుక ఏనాడు బిందు కళలు, ఎరుకయ సచ్చిదానందములు, ఎరుకయ నాదు బిందు కళలు, ఎరుకయ సచ్చిదానందమూర్తి, ఎరుకయ విశ్వడు, ఎరుకయ తేజస్సుడు, ఎరుకయ ప్రాజ్ఞుడు, ఎరుకయ హిరణ్య గర్భుడు, ఎరుకయ ఏడు లోకములు, ఎరుకయ పంచబ్రహ్మలు, ఎరుకయ త్రిమూర్తులు, ఎరుకయ ఇంద్రాది దేవతలు, ఎరుకయ మహర్షులు, ఎరుకయ తల్లిదండ్రులు, ఎరుకయ సోదరులు, ఎరుకయ బంధువులు, ఎరుకయ జీవేంద్రియములు, ఎరుకయ గుణములు,
ఎరుకయ ప్రకృతి ద్వయము, ఎరుకయ కాపాద్వయము, ఎరుకయ దేహములు, ఎరుకయ కార్య మరణములు, ఎరుకయ బీజ జడములు, ఎరుకయ సంకల్ప వికల్పములు, ఎరుకయ వేదశాస్త్రములు, ఎరుకయ ప్రపంచము, ఎరుకయ జ్ఞానములు, ఎరుకయ ధర్మములు, ఎరుకయ సత్యములు, ఎరుకయ నిత్యములు, ఎరుకయ ఆకార నిరాకారములు, ఎరుకయ పుణ్యపాపములు, ఎరుకయ బంధమోక్షములు, ఎరుకయ పంచలోహములు, ఎరుకయ నవరత్నములు, ఎరుకయ కులగోత్రములు, ఎరుకయ బ్రాహ్మణుడు, ఎరుకయ చండాలుడు, ఎరుకయ నామరూపములు, ఎరుకయ గురు శిష్యులు, ఎరుకయ పంచభూతములు, ఎరుకయ ఉపశృతివాక్యములు, ఎరుకయ సప్తకోటి మహామంత్రములు, ఎరుకయ ద్వంద్వములు, ఎరుకలేనిదే పరంపదము, పరంపదమందునేమీయునూ లేదు అనగా ఏమీనూ లేనివాడు భ్రాంతి వలన సర్వమును ఎరుకయ్య తోచును. వినుట, చూచుట, గ్రహించుట, భాషించుట, ప్రవర్తించుట మొదలైన సర్వవృత్తులను ఎరుకచే కలిగి ఉండను. ఎరుకయ్య చిత్త విచిత్రములు. ఆహా, ఎరుకను విడుచుటకు ఎంతటి వారికి సాధ్యపడదు. భక్తి యోగ జ్ఞానులు ఆ ఎరుకను బ్రహ్మమని యోచించి ఆ భ్రాంతిని విడుకున్నారు. అశరీరులు తప్ప సశరీరులు అందరూ భ్రాంతితోనే ఉన్నారు. భ్రాంతితో కూడుకున్నవే వేదోక్త మార్గములు. వేదాంతమే భ్రాంతి రహితము, వేదాంతమే పరంపదము. దానిని ఎంతటి వారు పట్టచాలరు. తొలుత వేదోక్తమైన మార్గములనే అనుసరించి ఆ ఎరుక ప్రభావమును చక్కగా తెలుసుకుని రూపనామములు గల సర్వము ఎరుకైనను, ఎరుకయ్య మాయనియను, మాయ నిజముగా లేదనియను, భ్రాంతియ కారణమనియను సద్గురు కటాక్షమున ఎరిగిన పుణ్యపురుషులకు భ్రమ విడిచినే కానీ ఇతరులకు విడువనేరు. కాబట్టి తొలుతనే పరంపద మార్గమును చెప్పుదురు. ఎంతవారును దానిని పట్టజాలరు. పరమపదముక్తికి పట్టదు. పరమపదము యుక్తికి పట్టదు, శక్తికి సాధ్యపడదు, మదికి తోచదు, ఇంద్రియములకు వశపడనేరదు. ఎండకు ఎండదు, వానకు తడవదు, చలికి నిలికిపడదు. సర్వకాలము ఒక తీరుగా నేను ఉన్నది. ఆచార్య కటాక్షము లేక ఎంతటి వారికి బోధ శక్యము కాదని చెప్పినా ఆ ఉత్తముడు మిగులు ఆశ్చర్యంలో పొంది ఆ భగవంతునికి నమస్కరించి, స్వామి, సద్గురుమూర్తి పరంపద మార్గమునే చెప్పక బ్రహ్మరూపకములైన పదవులను చేపట్టుడు చేత భ్రమ విస్తరించనే కానీ భ్రమను విడిచిటెట్లని అడిగినా ఆ భగవంతుడి ఇట్లు చెప్పనడివెను. వద్దవా, ఎన్నడనూ గురుగింజల మంతిరి చూడని ఒక పండితుడు తాడుతో బిడ్డ ఉయ్యాల తొట్టికి కట్టి ఉండిన గురిగింజల బంతిని చూచి నిప్పు మండుచున్నదని యోచించి తన చెంతనున్న వారు భయపడినట్ల గొప్ప కంఠధ్వనితో బిడ్డ ఉయ్యాల తొట్టి మీద నిప్పు మండుచున్నదని అర్చన. అందుండి వారు వచ్చి చూచి నిప్పు కాదు, గురుగింజల బంతి అని చెప్పిరి. పిమ్మట ఆ పండితుడు గ్రహించి తన భ్రాంతిని తాను దూషించుకున్నాడు. కాబట్టి ఎంతటి వారైనను ముందెన్నడు చూడని చిత్ర విచిత్రములను సూచన భ్రాంతిని పొందువారు. ఇదేనుగాక మేడిపండు తినని వారికి దాని ఎందే భ్రాంతి పుట్టుచున్నను. రుచి చూచిన వారికి భ్రాంతి పుట్టనేరదు. ఎర్రను విడిచి చేపను పట్టునట్లు ఎరుకలోని మార్గముల ఎందే ప్రవేశించి ఎరుక ప్రభావమును గ్రహించి గురువాక్యము చేతను ఎరుకను విడిచుట మిగుల సునాయాసం. మరలా సంశయములు పుట్టనేరు. సంశయాత్మ వినస్థితి అని పలుకు వాక్యములకు దృష్టాంతం ఇదే. మహాయోగి వేమన చెప్పింది చూడండి. పూర్ణ సమాధిలో పూరించి, కుంభించి, రేచించి పెద్ద గాలి వలనే పరుగుచుండు 7 కోట్ల వెరినాదములు కానబడును. అక్కడ మేను చల్లని గాలి విసరను.
శరీరంలో చల్లని గాలి ఒకటి బయలుదేరుతుంది. అప్పుడే మన గాలి మనకే సరిపోతుంది. మన శ్వాస మనకు సరిపోతుంది, పెట్లో పెట్టి తాళం వేసినా కూడా. కానీ అది అలవాటు చేసుకున్న వాళ్ళకి. అలానే మహాత్ములు మరి జీవసమాధి అయిన వాళ్ళు ఎలా బతకగలుగుతున్నారు అంతకాలం ఉన్నంతకాలం? వాళ్ళ శరీరంలో ఉన్న శ్వాస వాళ్ళకి సరిపోతుంది, దానిలో మనసు దిగుతుంది అక్కడ వాళ్ళకి, అందువల్ల సరిపోతుంది. మనం అలా కాదు, బయట గాలి కోసం ఎదురు చూస్తున్నాం. ఈ బయట గాలి ఉంటేనే బతుకుతాం, లేకపోతే బతకలేం. ఆ గాలి లోపలనే ఉండు గంధర్వనాదం, దాని ఇనుబాటులో నుండి ఎంతైన నడువీధి నాచునుండు, నాభికి చక్కగా నడియంట భయమవును, బయట నుండు బ్రహ్మ బయలవును. ఈ నాభికి చక్కగా నడియంట భయమవును అన్నాడు అక్కడ. అంటే హృదయ గ్రంథి విచ్ఛిన్నం అయినప్పుడు సర్వం శూన్యం అవుతుంది, అక్కడ భయం కలుగుతుంది. ఇప్పుడు బయట ఉండు బ్రహ్మ బయలవనం. ఈ బయట ఉండేటటువంటి బ్రహ్మం అనేది బయలుగా మనకు అర్థమైపోతుందని దీని అర్థం. వేదాంత వేద్యులు వెలుగుపడి మరుగుచుందరు, దానికి ఎగువనేయండు రాయసి జల్యాణ మూర్తి, దానికి ఎగువనేయండు తామసకడ మూర్తి, దానికి ఎగువనేయండు నడియంట త్రోవ సహస్ర ఆడవండు దశేంద్రియాల అవతార రూపం ఒకటి. దశేంద్రియాల అవతార రూపం అక్కడ ఉంది సహస్రాలలో. దానికి ఎగువనే అంటూ చుక్కల వలనే కాంతి చంద్రసూర్యుల ప్రభాకరం, దానికి ఎగువనేయండు నవరత్నపు దేహి, దానికి ఎగువనేయండు చుక్కల వలనే కొంత చంద్రసూర్యుల ప్రభాకరం వెలుగు. అంటే ఈ భూమధ్య స్థానాల నుంచి ఈ విధంగా ప్రకాశాలు చుక్కలు సూర్యుడిలాగా చంద్రుడిలాగా ఒకదానికి పైన ఒకటి ఒకదానికి పైన ఒకటి ఒకదానికి పైన ఒకటి ఇక్కడి నుంచి సహస్రాల లోపల ఈ మొత్తం అన్నీ తిరుగుతూనే ఉన్నాయండి. ఈ మహాత్ముడికి అవన్నీ తెలియబడతాయి. చంద్రుడిలాగా సూర్యుడిలాగా ఆకాశంలో చుక్కలు నవరత్నాలు బదిగినటువంటి హారాల్లాగా అగ్నిమండలాగా ఇవన్నీ వాడికి తెలుస్తుంటాయి యోగి. దానికి ఎగువనే ఉండు చుక్కల వల్లనే కొంత చంద్రసూర్యుల ప్రభాకరం వెలుగు, దానికి ఎగువనే ఉండు నవరత్నపు దేహి, దానికి ఎగువనే ఉండు తటాకము, దానికి ఎగువనే ఉండు పొన్నము బయలు, దానికి ఎగువనే ఉండు తటాకం అంటే అక్కడ ఒక చెరువు అనేది, అంటే చెరువు కాదు బయలు. ఆ బయలు అనేది ఒక ప్రదేశంగా ఒక తటాకం మాదిరిగా వాడు బయటపడి వాడి ఘోషణం అవుతుందన్నమాట. దానికి ఎగువనే ఉండు పొన్నమ బయలు, దానికి అవతల పూర్ణిమ నాడు చంద్రుని వెలుగులాగా తేజస్సు కనపడుతుంది. దానికి ఎగువనే ఉండు నవరత్నముల త్రోవ, 9 ఛాయలతో ఏకాంత మెరుపు, దానికి ఎగువ నుండు సప్తదీపములు, సప్తదీపముల దివ్యమణి తేజం అక్కడ ఉందని. సప్తదీపాలు వెలిగించేటటువంటి ఒక మణి, అంటే 7 14 లోకాలను వెలిగించేటటువంటి జగజ్యోతి స్వరూపమైన మణి అన్నట్టుగా మనకు అక్కడ ఒకటి ప్రకాశిస్తుందని చెప్తున్నాడు. దివ్యమణి తేజంబది, తేజంబలలో ఉండి తేజ వర్ణఛాయ వెలుగుతుంది. ఆ తేజంలో నుంచి వాటి వర్ణ ఛాయలు ఎన్ని వర్ణాలు ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగులతో ఆ ఛాయ ఆ వెలుగు ప్రకాశం కనపడుతుందట. దానికి ఎగువనే ఉండు దివ్యకాంతి, దానికి అవతల ఇంకా దివ్యమైన కాంతి ఒకటే ఒకటి. వీటన్నిటికీ అవతల రత్నభూరి మండపం, దానికి ఎగువనేయండు పగడంపు ఛాయ, దానికి ఎగువనేయండు దీపకళికా దీపంబు, వెలుగు ఆణిముత్యంపు సరులు, ఆడ నుండి కురిసే అమృతంపు స్వాన. మరి
అన్నం నీళ్ళు లేకుండా ఉండే మహాత్ములు ఎలా ఉండగలుగుతున్నారు? మరి మనమే 3 పూట తింటే కూడా ఉండలేకపోతున్నాం, 1 పూట తగ్గితే ఉండలేకపోతున్నాం. మరి 3 పూటలు లేకుండా అసలు అన్నం తినకుండా ఉంటున్నారు కొంతమంది మహాత్ములంటే. మరి ఎలా ఉండగలుగుతున్నారు? అమృతం అనేటటువంటిది అక్కడ సహస్రాలలో నుంచి వాళ్ళ హృదయంలోకి స్రవిస్తుందట, ఏరుబారినట్టు. దాన్ని వాళ్ళు తాగుతూ ఆనందంగా ఆకలి దప్పుకు లేకుండా ఉంటున్నారు. అప్పుడే కురిచే మంచు దారాల వంటి సరులు, దిగులు చుట్ట బట్ట బయలు, నట్ట నడుమ కపాల పొర్రె, ఆడనుండున పంచ వంటి మేను, కడుపులో కారణ తనూజ, విశ్వదాభిరామ వినర్వేమ అని ఈ రకంగా వేమన బ్రహ్మస్వరూపాన్ని గురించి వర్ణించాడు. మరి ఇవన్నీ అక్కడ ఉన్నాయా? లేకపోతే ఎందుకు వర్ణిస్తారు మహాత్ములు? అన్నీ ఉన్నవే. అయితే ఈ యోగి అయిన వాడు, ధ్యానం చేసేవాడు ఇవన్నీ తెలుసుకోవాలి. మరి వాళ్ళకి ధ్యానంలో కూర్చున్నాం, ఏదో ఒక ప్రకాశం కనపడుతుంది, వెలుగు కనపడుతుందిలే, ఇంతేను ఇంతకు మించి ఏమీ లేదు అని అనుకుంటే కారణం కాదు. మరి చెప్పినవన్నీ ఏంటివి? పూర్వమధ్యంలో ఏదో కొంచెం వెలుగు కనపడ్డంత మాత్రాన్నే ఇదే ఇంతకు మించి ఇంకేమీ లేదనుకొని కూర్చునేవాడు చాలామంది ఉన్నారు. ఇది చాలా అశోచనీయం అవుతుంది. అలా ఉండకూడదు. బోలెడంత ఉంది పైన వ్యవహారం, బ్రహ్మశక్తి, దానికి ఉన్న గుణాలు, దానికి ఉన్న లక్షణాలు, దానికి ఉన్న స్వరూపాలు ఎన్ని విధాలుగా వర్ణించాడు ఇక్కడ మహాయోగి. మరి భగవంతుడు ఎన్ని విధాలుగా చెప్పాడు చూడు దాన్ని, ఆ బ్రహ్మతత్వాన్ని గురించి ఉద్ధవుడికి. మరి దీన్ని ఎంత మనం ఆలోచించబడలేదా? ఏమీ లేకుండా ఏదో ఖర్చు చేసినాం. కొంతమంది గురువు చెప్పిన మంత్రంతో సంతోషపడి, మా గురువు నాకు ఈ మంత్రం ఇచ్చాడని దాంతోనే కూర్చొని ఉంటున్నారు కొంతమంది. వాళ్ళ సంగతి ఏంటి? ఏదో కొంచెం బ్రహ్మజీ స్థానంలో ప్రకాశం చూసి తెలుసుకొని ఇంతవరకే నేను కొంతమంది అక్కడే ఆగిపోతున్నారు. వాళ్ళని ఏమనుకోవాలి? వాళ్ళు ఎంత చేయాల్సిందో ఆలోచించుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ దీని అంతా తెలుసుకోరుగా, శాస్త్రాల్లో ఉన్న విషయాన్ని తెలుసుకోరు. ఏయో కొన్ని సంగతులు తెలుసుకునేదిను వాటినే పట్టుకొని ఇంతవరకే గట్టు, ఇక లేదు, ఇంతవరకు ఇక మించింది లేదు అని వాడు కూర్చుంటున్నాడు. ఇది చాలా అజ్ఞానమే అవుతుంది. శరీరాన్ని మర్చిపోలేదు. బ్రహ్మజ్ఞ స్థానంలో ఒక్క సొంత ప్రకాశాన్ని చూసినంత మాత్రాన్ని అయిందా? కాలేదు. శరీరాన్ని మర్చిపోలేదు, ఇంద్రియాన్ని మర్చిపోలేదు, ఇంద్రియాదులను మర్చిపోలేదు, కోరికలు వదలలేదు, ఆశలు వదలలేదు, చావు పుట్టుకల మీద భయం వదలలేదు. ఇవన్నీ ఉన్నాయిగా. చావు పుట్టుకలు తప్పించుకున్న మార్గం దొరకలేదు ఇంకా. మరి ఆ బ్రహ్మపాదం అసలు చిక్కలేదు, బ్రహ్మస్వరూపాన్ని పొందలేదు, ఆత్మసాక్షాత్కారం కాలేదు. మరి జీవుడు ముక్తిని పొందరా? ఈ బోయడన్ని వ్యవహారాలు, ఈ బోయడన్ని విధులు ఉన్నాయి. వీటన్నిటినీ సాధించాలి కదా జీవుడు. ఇవన్నీ ఏమీ లేకుండా ఏదో కించిత్ ఒక నలుసురాన్ని పట్టుకొని ఇంతవరకే అనుకోవటం అనేది చాలా అజ్ఞానం. అలా ఉండకూడదు. ఏ మానవులైనా ఈ శాస్త్రాల్లో ఉన్న విషయాన్ని గ్రహించి గురువు చెప్పిన బోధన విని చాలా సాధించాల్సింది ఉంది. ఎంతో సాధించాల్సిన విషయాలు ఉన్నాయి. ఏది సాధించేది? కూర్చొని ధ్యానం చేస్తుంటే దృష్టిని బ్రహ్మజ్ఞ స్థానంలో నిలిపి మనస్సును, ఈ శ్వాసను, దృష్టిని, మూటిని ఒక్క తావలో నిలిపి ఆలోచిస్తే ఇతర ఆలోచన లేకుండా, ఇతర కోరికలు, ఇతర ఆశలు లేకుండా మొత్తాన్ని వదిలిపెట్టి మనస్సుని బ్రహ్మజ్ఞ స్థానంలోనే నిలిపి అన్ని కోరికలు వదిలిపెట్టి సర్వసాక్షి స్వరూపమైన
చైతన్య శక్తిగా ఉన్నటువంటి ఆత్మను, ఆ ఆత్మధ్యానాన్ని, ఆత్మశక్తిని, ఆత్మస్వరూపాన్ని ధ్యానం చేస్తూ నేను చచ్చువాడిని కాను, పుట్టువాడను కాను, నేను సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుణ్ణి, సర్వదా ఉండువాడనే అన్న భావాన్ని హృదయంలో నింపుకొని మర్చిపోకుండా, శరీరం మీద శృతి లేకుండా, సంసారమైన ఆశ వదిలిపెట్టి కొంతవరకైనా రోజులో 1 గంట అయినా 2 గంటలైనా కొంత సాధన చేస్తుంటే ఈ విషయాలు చాలా వరకు అర్థమవుతాయి. మరి ధ్యానంలో మనం తెలుసుకోదగిన విషయాలన్నీ తెలుస్తాయి, చూడదగిన విషయాలన్నీ కనపడతాయి. ఈ శరీరంలో మనకు సూర్యుడు ఎలా ఉన్నాడో, చంద్రుడు ఎలా ఉన్నాడో తెలుస్తుంది, పంచభూతాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. మరి జగత్తంతా కూడా కళ్ళు మూసుకొని గురు మధ్య ధ్యానంలో ధ్యానం చేసేటప్పుడు నీకు సాక్షాత్కారం సిద్ధికి వచ్చినప్పుడు జగత్తంతా ఏ విధంగా మారిపోతుందో, ఎలా లయింపబడుతుందో నీకు అర్థమవుతుంది. కాండానుకుండా దానంతటదే స్వల్పంగా తేలిగ్గా దానంతటదే తేలికబడి గట్టిగా రాకుండా మాయమవుతుందనేది శాస్త్రవచనం. అలా ధ్యానం చేయాలి. అలాంటిది వచ్చిన తర్వాతనే మరి శరీరం మరుపుకొస్తుంది, జగత్తు మరుపుకొస్తుంది. జగత్తు మరిచినా, శరీరం మరిచినా తాను మరవకుండా ఉండేటటువంటి ఎరుక అలాగనే ఉండాలి. ఎరుకే మన నిజస్వరూపం ఎరుకే. అదే సర్వసాక్షిగా ఉంది. ఆ ఎరుకే సాక్షి, ఆ ఎరుకే చైతన్యం, ఆ ఎరుకే ఆత్మ, ఆ ఎరుకే పరబ్రహ్మం, అదే శక్తి, అదే సర్వాధారమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం. దాన్ని తెలుసుకోవటమే మన విధి. అదే జీవుని యొక్క చరమ లక్ష్యం. మనం ఆఖరికి పొందాల్సింది దాన్నే. దానికయ్యే ఈ కింద విషయాలన్నీ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. భక్తి, కర్మ, జ్ఞానం, నిష్కామ కర్మయోగం, సత్కర్మలు, పూజలు, ధ్యానాలు, యోగాలు, పారాయణాలు, భజనలు, పురాణాలు, సత్సంగాలు, భగవన్నామ జపం, ధ్యానం, యోగం. ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరికి తెలిసింది వాళ్ళే, ఎవరికి సాధ్యమైనంత వరకు వాళ్ళు, ఎవరు ఎంత చేయదలుచుకుంటారో అంతవరకు, ఎవరికి ఏది సులభ సాధ్యమో దాన్ని పట్టుకొని ఏ ఒక్కదాన్నైనా ఒకదాన్ని పట్టుకొని సాధన చేసుకుంటూ పోతే ఉదాహరణ పడబెట్టి అన్నీ వరుసగా వస్తుంటాయి. కానీ అన్నీ ఒకసారి చేయాలంటే మన వల్ల కాదు. అన్నిటి ఒకరు చేయాలన్నది వీలు అయ్యే పని కాదు. ఎవరు చేసినా ఒక పనే. ఒకదాన్నే ఆశ్రయించి ఒక సాధన చేసుకుంటూ పోతుంటే అన్ని దాంట్లోనే వచ్చేస్తాయి. ఇది రాలేదు, అది రాలేదు, అది కనపడలేదు, ఇది కనపడలేదు అనుకోవాల్సిన అనుమానమే లేదు అక్కడ. అన్ని దాంట్లోనే అయ్యో వచ్చేస్తాయి. దశవేదనాదాలు వినపడతాయి. మరి సప్తలోకములు, సప్తనాడలు అన్నీ తెలిసిపోతున్నాయి అక్కడ. పురాలు మరి భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలిసిపోతున్నాయి. అయితే ఇవన్నీ తెలుస్తున్నాయని సంతోషపడటం కాదు. ఇవన్నీ కాకుండా వీటన్నిటిని వదిలిపెట్టి నిరాకార నిర్గుణ పరబ్రహ్మస్వరూపాన్ని పొందటమే మన చర్మ లక్ష్యం. ఇదే జీవుని చర్మ లక్ష్యం. చవపుట్టుకలు లేని చర్మ లక్ష్యం ఇదే గురువు దగ్గర మనం నేర్చుకోవాల్సింది, గురువు చేత దగ్గర మనం తెలుసుకోవాల్సింది. ఇంతకు మించి వేరే ఇంకో మార్గం లేదు. హరి ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. ఓం శ్రీ సద్గురు పాదార్పణమస్తు.